ఓం మహాగణపతే నమః. మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు, కుజుడు మిథున రాశిలో సంచారము, కేతువు మనకి కన్యా రాశిలో సంచారము, అదేవిధంగా శని మనకి కుంభరాశిలో సంచారం, కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇక మిగతా గ్రహాలు రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రాహువు, ఈ 4 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే, చంద్రుడు మనకి ధనస్సు రాశిలోను, మకర రాశిలోను, కుంభరాశిలోను, మీనరాశిలోను సంచారం చేస్తాడు. ఇక పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, అదేవిధంగా పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి, అదేవిధంగా గోచార స్థితి. ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు, ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం దైవభక్తి పెరుగుతుంది, ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. అయితే హార్డ్ వర్క్ అధికంగా చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఆదివారం పొందగలుగుతారు. దంపతుల మధ్య కాస్త మనస్పర్ధలు ఉండే అవకాశాలు మనకు మేషరాశి వారికి ఆదివారం కనిపిస్తుంది. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం చాలా చక్కటి ఫలితాలు మీకు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఎక్కడైతే పనిచేసే చోట మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది. మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు తప్పకుండా అందుకోగలుగుతారు. మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా మనకు సోమ, మంగళ, బుధ, గురువారంలో ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అంతేకాకుండా ఏదైతే నూతన ఉద్యోగం ఇంటర్వ్యూస్ లాంటివి అటెండ్ అయినా కూడా సక్సెస్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక మానసికంగా సంతోషంగా ఉంటారు. తర్వాత సంతానంతో ప్రేమగా ఉంటారు. సంతానం మీతో కూడా ప్రేమగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు అనేవి మేషరాశి వారికి ఈ వారంలో ఉంటాయి. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఈ వారంలో ఏదైనా ప్రతికూలత కనుక ఉన్నట్టయితే ఆ ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే, వృషభ రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేదా మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. రెండవ భాగంలో వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము కాస్త చింత, చికాకు, మానసికంగా ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి 23 అంటే ఆదివారము కనిపిస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు, దంపతుల మధ్య కాస్త మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా అధికంగా శ్రమ పెట్టడం వల్ల కాస్త శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. వృత్తిలో ప్రెషర్ వల్ల కూడా మీకు కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకి వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారం దైవభక్తి పెరుగుతుంది, ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేస్తారు. అంతేకాకుండా అనారోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సోమవారం, మంగళవారము. ముఖ్యంగా డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ డైజెషన్ సమస్యలను అంటే తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అనవసరమైనటువంటి భయాందోళనకు ఈ 3 రోజులు దూరంగా ఉండడం అనేది వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులు వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి.
వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు చాలా చక్కగా ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. అంతేకాకుండా కార్యసిద్ధి ఉంటుంది. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ బుధవారము గురువారము మనకు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ధనలాభం కనిపిస్తుంది. బంధువులతో స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ 4 రోజులు ఏదైతే బుధవారము గురువారము శుక్రవారము శనివారము గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి రెండవ భాగం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదటి 3 రోజులు కాస్త మానసికంగా చింత చికాకు ఉంటుంది. దైవభక్తి పెంపొందించుకోవడం వల్ల, అదేవిధంగా యోగా ధ్యానము మెడిటేషన్ చేయడం వల్ల ఈ 3 రోజులు మీకు అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మహాశివుని పూజించండి. వృషభ రాశి వారు ఈ వారంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మిథున రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. నూతన పనులు చేపట్టగలుగుతారు. మీ ముఖంలో మంచి తేజస్సు, నూతన లుక్ లాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుఖమైనటువంటి నిద్ర అనేది ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడపడము, తృప్తికరమైనటువంటి భోజనము అనేది ఆదివారం మనకు గోచరిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు ఆదివారము తప్పకుండా చేయగలుగుతారు. ఇక సోమవారము మంగళవారము కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు సోమవారం మంగళవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. అధికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు మనకు ఆదివారము అనేది కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. సోమవారము మంగళవారము అనేది జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక బుధవారము గురువారము శుక్రవారము ఈ 3 రోజులు దైవ భక్తి అనేది పెరుగుతుంది. మీరు ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి ఈ 3 రోజులు పనులపైన శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. హార్డ్ వర్క్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకి మీరు పొందగలుగుతారు. బుధవారము గురువారము శుక్రవారము. అదేవిధంగా ఏదైనా లాంగ్ ట్రావెల్ చేయడానికి కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఈ 3 రోజులు చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అనారోగ్యం కాస్త సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వృత్తి విషయంలో ఫోకస్ అనేది అధికంగా పెట్టండి. తద్వారా మీరు మీ కాంపిటీటర్స్ కన్నా మీరు ముందంజలో ఉండేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారము మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మిథున రాశి వారికి శనివారం కలుగుతాయి. అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము శనివారము చాలా చక్కటి ఫలితాలు, మిగతా రోజుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. మీరు విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మిథున రాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము సోమవారము మంగళవారం బుధవారం చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అనుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యం కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా మీకు మెరుగుదల అనేది ఆరోగ్య విషయంలో తప్పకుండా కనిపిస్తుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వృత్తి వ్యవహారాలలో మీదే అనుకూలత ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను మీకు సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు. సహోద్యోగుల వల్ల సహాయ సహకారాలు కూడా మీరు అందుకోగలుగుతారు. ముఖ్యంగా చూసినట్టయితే కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది కనిపిస్తుంది. సోమ మంగళ బుధవారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో
పార్ట్నర్స్ మధ్య అనుకూలత అనేది పెరుగుతుంటుంది. ముఖ్యంగా కొనడం అమ్మడం లాంటి విషయాల్లో మీకు ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మనకు గోచరిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనము, వాహన సౌఖ్యము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా ఈ 3 రోజులు మనకు గోచరిస్తున్నాయి. ఇక గురువారము శుక్రవారము కాన్ఫ్లిక్ట్స్ను అంటే మిస్అండర్స్టాండింగ్స్ను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. కాస్త చింతా చికాకు ఉండి ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా మెడిటేషన్ చేసుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం దైవ దర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పనులు అనేవి కాస్త నెమ్మదిగా ఉంటాయి. పనులపైన ఫోకస్ చేయడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కర్కాటక రాశి వారికి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. తండ్రి యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మన కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే బుధవారం వరకు కర్కాటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారంలో బాగుంటుంది, వృత్తి విషయంలో కూడా బాగుంటుంది. గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకోండి. సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఎందువల్ల అంటే ఏదైనా మానసికంగా కాస్త చింతా చిక్కాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇవి స్థూలంగా మనకు కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. మీరు విష్ణు సహస్రనామాన్ని వినడము లేదా చదవడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, శనివారం తప్ప మిగతా వారం మొత్తము కూడా వీరికి అనుకూలతనే అధికంగా మనకు కనిపిస్తుంది. ఇక ఆదివారము అయితే పనిలో కాస్త శ్రద్ధ తగ్గుతుంది, తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఆదివారం అనేది ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అవసరము. అదేవిధంగా వృధా ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదివారం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. సంతానంతో సమయాన్ని వెచ్చించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు అనేవి ఆదివారము కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము ఈ అన్ని రోజులు మనకి సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి పరీక్షల్లో మీదే ముందంజు ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఉంచుకునేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. శత్రు నాశనం కనిపిస్తుంది. ప్రయాణాల్లో అనుకూలత కనిపిస్తుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో మీకే అనుకూలత ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యక్తులను మిత్రులుగా కూడా చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా ఉంటాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలత అధికంగా ఉంటుంది. ఇక శనివారం వచ్చేసి మళ్ళీ మీకు మానసికంగా కాస్త బాధ, నిద్రలేమి సమస్యలు, డైజెషన్ సమస్య ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. యోగా, ధ్యానం, మెడిటేషన్, దైవభక్తి, ఆలయ సందర్శన అనేవి మీకు ఈరోజు అనుకూలతలు అనేవి పెంచుతాయి. ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని వినండి, చదవండి, పఠించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము గమనించినట్టయితే కన్యారాశి వారికి మొదటి భాగంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కన్యారాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారము ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. దగ్గరి బంధువుల యొక్క ఆరోగ్యము కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకంటూ సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈరోజు మీరు పొందగలుగుతారు. తల్లిగారి తరపు వారి నుంచి కాస్త ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాగ్వివాదాలకు పోకుండా ఉండండి. గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక ఇతరులపైన నమ్మకం కూడా కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారం కనుక చూసినట్టయితే
మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు డిప్రెస్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా జాగ్రత్త పడండి. డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. సంతానానికి సమయం వెచ్చించండి. తద్వారా మనకి కన్యా రాశి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. వృధా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చును కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది చేయండి. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ మొదటి ఆదివారము, సోమవారము, మంగళవారము ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి. ఇక బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి పరీక్షల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం కనిపిస్తుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా మీదే ముందంజగా ఉంటారు. అదేవిధంగా భార్య భర్తల మధ్య ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. అనుకూలత అనేది పెరుగుతుంది. వృత్తిలో కూడా అనుకూలత అనేది పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు, విదేశాలకు సంబంధించిన విషయాల్లో మీదే అనుకూలత ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. పార్ట్నర్స్ మధ్య అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో బాగుంటుంది. వృత్తిలో కూడా అనుకూలత ఉంటుంది. ఓవరాల్గా మీకు ఈ బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము అనుకూలమైనటువంటి ఫలితాలుగా చూడవచ్చు. వృత్తి విషయంలో ముఖ్యంగా చాలా చక్కటి ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు మహాశివుని పూజించండి కన్యా రాశి వారు ఈ వారంలో. తద్వారా మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు. తులారాశి వారికి కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. దగ్గరి ప్రయాణాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెంట్గా ఉంటారు. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు పనిచేసే చోట ప్రశంసలు కూడా పొందేటటువంటి అవకాశాలు మనకి తులారాశి వారికి కనిపిస్తున్నాయి. ఇది ఆదివారం చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సోమవారము, మంగళవారము మిస్అండర్స్టాండింగ్స్కి, వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తల్లి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చులు ఉంటాయి. వర్రీడ్గా ఉంటారు. ప్రాపర్టీస్ విషయంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ 2 రోజుల్లో. ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజులు కనుక మనం చూసినట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పనిలో ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సంతానంతో సమయాన్ని వెచ్చించండి. తద్వారా ఆనందం పొందగలుగుతారు. షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడినట్టయితే తులారాశి వారికి మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో ఉంటాయి. శనివారము మళ్ళీ చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషము, ఆనందము అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా మనకు తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. మీరు హనుమంతుని పూజించండి, శనీశ్వరుని పూజించండి ఈ వారంలో. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి ఆదివారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. సోమవారము, మంగళవారము, బుధవారము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు ఉండి అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. షేర్ మార్కెట్లో అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సంతానంతో కూడా ప్రేమగా ఉండేటటువంటి అవకాశాలు మనకు సోమవారం, మంగళవారం, బుధవారం గోచరిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారము, శనివారం కనుక చూసినట్టయితే గురువారము, శుక్రవారము ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ఇతరులపైన నమ్మకం పెట్టుకునే ముందు ఆచితూచి దాన్ని ముందుకు వెళ్ళండి. జాగ్రత్తగా గమనించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. దగ్గరి బంధువులకు అనారోగ్యం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకంటూ కాస్త సమయం వెచ్చించుకోవడం వల్ల ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు అనేవి పొందుతారు. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. సంయమనం పాటించండి. ఓపిక వహించండి. తద్వారా మనకు వృశ్చిక రాశి వారికి ఈ గురువారము, శుక్రవారము మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారము మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసే అవకాశాలు మీ స్నేహితులు కానీ భార్య కానీ భర్త కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానంతో సమయం వెచ్చించుకోండి. ప్రేమ వ్యవహారాలకు ఇది అంతగా అనుకూలంగా లేదు. అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో అనుకూలత కనిపించట్లేదు. వృధా ఖర్చు అనేది ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఈ వారంలో ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనుస్సు రాశి వారికి ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. వృత్తిలో ప్రోగ్రెస్, పనికి తగినటువంటి ప్రశంసలు, సమాజంలో గౌరవం మర్యాదలు పెరగడము, మానసిక స్థితి ఆనందంగా ఉండడము, ధనలాభం కనిపిస్తుంది. సుఖమైనటువంటి నిద్ర, తృప్తికరమైనటువంటి భోజనము ఉండే అవకాశాలు మనకు సోమవారము ఆదివారము కనిపిస్తున్నాయి. ఇక సోమవారము మంగళవారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. 1-2 సార్లు ఖర్చు విషయంలో ఆలోచించండి. మరి తప్పనిసరి అయితే మాత్రమే ఖర్చు చేసే ప్రయత్నం అనేది చేయాలి అనేది చెప్పదగినటువంటి సూచన. కంటికి కానీ భార్యకు కానీ సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సమాజంలో కూడా ఈ 2 రోజులు ముఖ్యంగా సోమవారము మంగళవారము అవమానాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతికూలత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక బుధవారము గురువారము శుక్రవారము 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీకు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో అనుకూలత కనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎమోషన్స్ని ఇతరులతో షేర్ చేసుకోగలుగుతారు. సోదరులతో ఆనందంగా సంతోషంగా కూడా గడుపుతారు. ఇక శనివారం వచ్చేసి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి శనివారం. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తినే ఆహార విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు అనేవి మనకు ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము, బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. సోమవారము మంగళవారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. శనివారము మిస్అండర్స్టాండింగ్స్, గొడవలకు దూరంగా ఉండండి. ఇవి మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు ముఖ్యంగా మహాశివుని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఆదివారం ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు మకర రాశి వారికి గోచరిస్తుంది. ఇక సోమవారము మంగళవారము బుధవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వృత్తిలో కూడా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు కూడా పొందుతారు. మనస్పర్ధలు కనుక దంపతుల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దాంపత్య జీవితంలో సౌఖ్యము సంతోషం అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. సోమవారము మంగళవారము బుధవారం సుఖమైనటువంటి నిద్ర, కొత్త లుక్, నూతన వస్త్రాలంకరణ ఉండేటటువంటి అవకాశాలు మనకి అధికంగా గోచరిస్తున్నాయి. ఇక మనకి గురువారము శుక్రవారం చూసుకున్నట్టయితే ఖర్చులు ఉండే అవకాశాలు మనకి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. లోన్ వ్యవహారాలు కూడా కాస్త దూరంగా ఉండండి. ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఈ గురువారం శుక్రవారం ఈ 2 రోజుల్లో మీకు ముఖ్యంగా అప్పు ఇచ్చినట్టయితే తిరిగి రావడం కష్టమవుతుంది. ఇక శనివారం చూసుకున్నట్టయితే శనివారం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. సోదరులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. వృత్తిలో ప్రశంసలు అనేవి కనిపిస్తున్నాయి. దాంపత్య సుఖము ఆనందం అనేది ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది మనకు అధికంగా గోచరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము గురువారము శుక్రవారం తప్ప మిగతా రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. మీరు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఇంకా పొందుతారు. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 23వ తేదీ స్నేహితులతో ఆనందంగా బంధువులతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో ఆనందదాయకంగా అనుకూలత ఉంటుంది. ధనార్జన ఉంటుంది. వృత్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. సంతానం మీ పట్ల ఆనందంగా సంతోషంగా ప్రేమతో ఉంటారు. అదేవిధంగా బంధువులు స్నేహితులు కూడా మీతో ప్రేమతో ఉంటారు.
మానసికంగా సంతోషం ఉంటుంది. ప్రతి విషయంలో సక్సెస్ అనేది మనకు ఆదివారం గోచరిస్తుంది. ఇక సోమవారము మంగళవారము కుంభరాశి వారు ముఖ్యంగా నిద్ర పట్టకపోవడము, అధికమైనటువంటి ఖర్చు లేదా ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. దూర ప్రయాణాలు కనుక మీరు కుంభరాశి వారు చేస్తున్నట్టయితే ఆ దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్వయంకృతాపరాధం వల్ల ధన నష్టం ఉండే అవకాశం కనిపిస్తుంది. లేజీగా జలస్గా ఉండకుండా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ సోమవారం మంగళవారం పొందగలుగుతారు. ఇక బుధవారము గురువారము శుక్రవారము కార్యసిద్ధి ఉంటుంది, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు, మానసికంగా ఆనందము సంతోషం అనేది ఉంటుంది, సుఖమైనటువంటి నిద్ర, తృప్తికరమైనటువంటి భోజనం ఉండేటటువంటి అవకాశాలు మనకి బుధవారము గురువారము శుక్రవారము గోచరిస్తున్నాయి. ఇక శనివారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము బుధవారము గురువారము శుక్రవారము చక్కటి ఫలితాలు, సోమవారం మంగళవారము ఖర్చు విషయంలోనూ అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త అవసరము, శనివారము కూడా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఇది స్థూలంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. మహాశివుని పూజించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. ఒకవేళ నూతన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. అంతేకాకుండా కార్యసిద్ధి అనేది ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి, దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది కనిపిస్తుంది, సోషల్ లైఫ్ బాగుంటుంది, ధనలాభం కనిపిస్తుంది, మానసికంగా ముఖ్యంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు అనేవి మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది, బంధువుల వల్ల స్నేహితుల వల్ల సహాయ సహకారాలు పొందడము లేదా వారి వల్ల ధనలాభం పొందడం లాంటి ఫలితాలు మనకు ముఖ్యంగా మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇంకా గురువారము శుక్రవారము కాస్త ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. స్వయం కృతాపరాధం వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మీనరాశి వారు పొందగలుగుతారు. ఇక శనివారం మళ్ళీ చాలా చక్కగా కనిపిస్తుంది, ధనలాభం కనిపిస్తుంది, గౌరవ మర్యాదలు, దాంపత్య జీవితంలో ఆనందము సంతోషము, పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడము, పనిలో మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే గురువారము శుక్రవారం తప్ప మిగతా రోజులు చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. గురువారము శుక్రవారము ఖర్చులు, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. తద్వారా అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.